ఈరోజు మనం బాపట్ల నియోజకవర్గంలో అయితే ఉన్నాము. మనతో పాటు జనసేన నాయకుడైనటువంటి భాను గారితో అయితే మనం ఉన్నాము. అయితే ఈరోజు అసలు బాపట్ల అభివృద్ధి ఎలా జరిగింది 2019లో, 2024లో ఏ పార్టీ అధికారంలో రాకపోతుందనే భాగంగా భాను గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు బాపట్లలో మాట్లాడుకున్నా లేదంటే ఆంధ్రాలో మాట్లాడుకున్నా టీడీపీ, జనసేన, బీజేపీ అయితే కూటమి నడుస్తుంది. అసలు మీరు ఎటువైపు ఉన్నారు? మేము ఆల్మోస్ట్ జనసేన వైపే ఉంటాము. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కూటమిలో ఉన్నారు కాబట్టి మేము టీడీపీకి సపోర్ట్ చేస్తాం. పొత్తు ఓకేనా మీకు? అంటే మూడు పార్టీల పొత్తు ఒక అంగీకారంగానే ఉన్నారా జనసేన? ప్రజల మంచి కోసం మా పార్టీ నాయకులు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ప్రజల కోసమే పొత్తు పెట్టుకున్నాము. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి, ఆయన మంచి చేస్తారని చెప్పి నమ్మి ఆయనతో కూటమికి వచ్చాం. జగన్ కావాలా, చంద్రబాబు కావాలా? చంద్రబాబు గారే కావాలండి. ఏంటి చంద్రబాబు గారు వల్లే అభివృద్ధి జరుగుద్ది ఆంధ్ర రాష్ట్రం? అంటే వైసీపీ ప్రభుత్వం 2019 తర్వాత ఎలాంటి అభివృద్ధి చేయలేదా? అభివృద్ధి అంటే జగన్ ఇల్లు, చిన్న ఇల్లు ఇచ్చి అట్లా కొన్ని కోట్లు స్కామ్ చేశారు. ఇంకొకటి ఇసుక మాఫియా, లిక్కరు, పేరుకి పేరులు తెరవని మందు అమ్మటం, ఇసుక మాఫియా బాగా జరిగిపోయింది. పేదలకి ఇల్లు ఇస్తాము, కట్టిస్తామని చెప్పి ఆ చిన్న చిన్న ఇల్లులు ఇవ్వటం, సెల్లు స్థలంలో ఇల్లు కట్టుకుంటాం, కట్టుకోలేకపోతేనే ఆ స్థలాలు లాగేసుకుంటాం అంటాం. వాళ్ళు బయట నుంచి 4-5 లక్షలు అప్పు తీసుకొచ్చి ఆ ఇల్లు కట్టడం, అదంతా స్కామే కదండి. ఇసుక మాఫియా భారీ ఎత్తున జరిగిపోయింది. దీనివల్ల నష్టపోతున్నారు ఎవరు? ప్రజలు. ఇదే చంద్రబాబు గారు వస్తే ఇలాంటివన్నీ అరికడతారని ఆశిస్తున్నాం. చంద్రబాబు గారు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఏ స్థానం ఉంటుంది పార్టీలో? ఆయనకు ఒక స్థానం అనేది అవసరం లేదండి. మా ప్రజల మనసులో ఆయన ఎప్పుడు చిరుస్థాయిలోనే ఉంటారు. ఆయన ఒక పదవి కోసం వచ్చే వ్యక్తి అయితే 2014లోనే సపోర్ట్ చేసినప్పుడు నాకు ఈ పదవి కావాలని చెప్పి తీసుకునేవాళ్ళు. కానీ ఆయన ప్రజలు మంచి కోసం వచ్చిన వ్యక్తి. పార్టీలో డెఫినెట్గా ఆయనకి మంచి స్థానమే వస్తుందని మేము ఆశిస్తున్నాం. వస్తుంది కన్ఫామ్గా. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిలో అసలు టీడీపీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి మొత్తం కలుపుకుంటే? ఒక 130-140 స్థానాల దాకా రావచ్చని అంచనా ఉందండి. ఇంకా పెరగచ్చు కూడా. ఓకే. మరి బాపట్లలో మాట్లాడుకుంటే వేగేసిన నరేంద్ర వర్మ గారు గెలుస్తారా లేదంటే కోన రఘుపతి గారు గెలుస్తారా? ఈ వేగేసిన నరేంద్ర వర్మరే గెలుస్తారండి. ఎందుకు వేగేసిన నరేంద్ర వర్మ గారు ఎందుకు గెలుస్తారంటే ఆయనకి పార్టీ టికెట్ ఇవ్వకముందు నుంచి ఆయన మంచి అభివృద్ధి పనులు, కష్టం ఉన్న కాడ వర్మ అనగానే అక్కడ ఉండే వ్యక్తి కదా, అందువల్ల ఆయనే గెలుస్తాడు. బాపట్లలో కోన రఘుపతి గారు ఎటువంటి అభివృద్ధి చేయలేదు అని అంటున్నారు. మరి 2024 తర్వాత నరేంద్ర వర్మ గారు గెలిస్తే నిజంగా న్యాయం చేస్తారా? లేదు అంటే కోన రఘుపతి గారిలాగే సేమ్ ఇట్లానే ఇసుక మాఫియా లేదంటే ఇట్లా తన పర్సనల్ పనులు చేయించుకొని ఇట్లా ప్రజల్ని ఆయన కూడా మోసం చేస్తారంటారా? ఇప్పుడు ఆయన మోసం చేసే వ్యక్తి అయితే ఆయనకి ఏ పదవి రాకముందు నుంచే ఆయన కష్టం ఉన్న కాడల్లా ఆయన పేరు వినిపించేది. అలాంటి మంచి వ్యక్తి గెలిస్తే ఇంకా పదవి ఉంటే ఇంకా మంచి పనులు ఇంకా చాలానే జరుగుతాయి కదా. పదవి లేకుండానే ఇన్ని పనులు చేస్తున్నారు. పదవి ఉంటే ఇంకా ఎంతవరకు చేయొచ్చు అనేది మనం ప్రజలకే ఊహించుకోవచ్చు. పదవి వస్తే ఇంకా మంచి చేస్తారు బాపట్ల ప్రజల కోసం అని అంటున్నారు. అయితే మరి ప్రజెంట్ ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు నరేంద్ర వర్మ గారు బాపట్లలో? చదువుకునే పిల్లలకి బుక్స్ ఇస్తున్నారు. పేదలకు కష్టాలు కొంచెం ఉండి చూస్తున్నారు. ఈ వేగేసిన నరేంద్ర వర్మ ఫౌండేషన్ ద్వారా చాలామంది విద్యార్థులను చదివిస్తున్నారు. మంచినీరు, తాగునీరు 5 రూపాయలకే మినరల్ వాటరు పేదలకి పంపిస్తున్నారు. ఆయన ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అలా చాలా చేస్తున్నారు మంచి. అందువల్లే ప్రజలు నరేంద్ర వర్మ అయిపోయినారు అంటారు అనుకో. ఓకే. ఈసారి కోన రఘుపతి గారు అయితే ఇంకా ఆయన ఇంటికి వెళ్ళిపోవటమేనండి. ఇంటికి వెళ్ళిపోవటమే. ఆయన ఇప్పటిదాకా సంపాదించిన డబ్బులు లెక్కెత్తుకుంటామే ఇంటికి వెళ్ళి. ఓకే. ఇప్పటిదాకా సంపాదించిన డబ్బుల్ని కూర్చొని లెక్కెత్తుకుంటామే. ఓకే. చూశారు కదా, భానుగారు ఒకటే అంటున్నారు, ఇంకా బాపట్లలో కోన రఘుపతి గారు ఓడిపోయి ఇంటికి వెళ్ళి డబ్బులు లెక్కెట్టుకోవడమే. ఇంక ఇక్కడ బాపట్లలో చూసుకుంటే మంచి మెజారిటీ అయితే నరేంద్ర వర్మ గారు గెలవబోతున్నారని చెప్పేసి ఆయన మాటల్లో అయితే మనం విన్నాము. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.